అధ్యాయము. చాలా సింపుల్ స్టోరీ. గతంలో అనేక సార్లు మనం విన్నటువంటి స్టోరీనే మరలా ప్రభు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు. ఏమిటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి స్టోరీ, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి స్టోరీ అని అంటే, నయమాను అన్నటువంటి ఒక వ్యక్తికి కుష్ఠరోగము కలిగినప్పుడు ఆ కుష్ఠరోగం నుంచి ఏ ప్రకారంగా అతను విడుదల పొందాడు అన్నటువంటి స్టోరీ నేను మీకు అందరికీ కూడా సింపుల్గా తెలియచేస్తాను. ఒక దేశం ఉంది, ఆ దేశం పేరు సిరియా దేశం. ఆ సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతికి అతడు మంచి యోధుడు. అతను ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా కానీ అతడు గెలుస్తాడు. అంత మంచి గొప్ప అధికారమును, శక్తిని, బలాన్ని కలిగినటువంటి వ్యక్తి. కానీ అతడి శరీరంలో ఉన్నటువంటిది కుష్ఠరోగం. చాలామంది జీవితాల్లో, చాలామంది వ్యక్తిగత జీవితాల్లో అనుకోని తెలియనటువంటి అనేకమైనటువంటి సమస్యల చేత వారు సతమతమవుతూ ఉంటారు. ఈ ప్రకారంగానే ఈ వ్యక్తి కూడాను ఒక రోగముతో బాధపడుతూ ఉన్నాడు. చెప్పటానికి చూడటానికి ఏమో అతడు సమాజంలో గొప్ప పేరుందండి. సమాజంలో ఏముందంట? గొప్ప పేరుంది. కానీ అతనికి గొప్ప పేరున్నప్పటికీ ఎవరికి చెప్పుకుందామన్నా, బయటికి వెళ్దామన్నా కానీ కాస్త అవమానకరమైనటువంటి రోగం ఉంది. కుష్ఠరోగాన్ని అతడు కలిగి ఉన్నాడు. బైబిల్ లేఖనాలను కనుక పరిశీలనగా చూస్తే ఇశ్రాయేలు దేశంలో కనుక కుష్ఠరోగం అనేది ఉంటే అతడు ప్రజలందరికీ వెలుపల, ప్రజలందరికీ దూరంగా, పాలెమునకు వెలుపల వేరే సపరేట్గా ఒక ప్రాంతంలో నివసించాలి. కానీ ఇది సిరియా దేశం కదండి. ఆ సిరియా దేశానికి రాజు బెన్హాదదు. ఈ బెన్హాదదు దగ్గర ఇతడు ఆ ప్రకారంగా సైన్యాధిపతిగా ఉంటున్నటువంటి క్రమంలో ఒకసారి ఇశ్రాయేలు దేశంలో వీరు దండయాత్రకు వెళ్ళినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే డైరెక్ట్ మెయిన్ సిటీకి యుద్ధానికి వెళ్ళరండి. పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెలకు యుద్ధానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వారు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి వారి ఇంట్లో పనిచేస్తూ ఉంది. ఈయనకున్నటువంటి రోగాన్ని ఆ పాప గ్రహించి కోరుకుంటుంది కదా. ఏమని కోరుకుంటుందో తెలుసా? రండి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివే ప్రయత్నాన్ని చేద్దాం మనం. చూడండి, సిరియా రాజు ఉండెను. గాని ఒక్క నిమిషం రా. గాని ఆ పదాన్ని చక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి. బహు పరాక్రమశాలి అయి ఉండెను గాని. అతని శక్తి సామర్థ్యము తెలియచేయుచుంది ముందు మాట. ఆ తర్వాత మాట ఏమి తెలియచేయుచున్నో తెలుసా? అతడు కుష్ఠరోగి. నీ జీవితంలో చాలా శక్తి సామర్థ్యాలను నువ్వు కలిగి ఉండవచ్చును, కానీ ఎవరికీ తెలియని ఒక బలహీనత నీ జీవితంలో ఉండవచ్చును. ఈ విషయాన్ని అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం ఏం జరిగిందో. చదువు నాన్న. చెరగొని తేగ ఆ చిన్న పాప ఏమి కోరుకుంటుందంటే, షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయును. నా యజమానికి కలిగినటువంటి కుష్ఠరోగం అతడు బాగు చేయను. ఈ చిన్న పాపను మనం గ్రహించినట్లయితే ఈ చిన్న పాప మనసు ఎటువంటి మనసు అంట? తన యజమానుని మేలు కోరే మనసు. అందరూ చెప్పండి ఒకసారి. యజమాని మేలు కోరే మనసు. అందరూ చెప్పండి ఒకసారి. ఇంకొకసారి చెప్పరా? ఈ చిన్న పాప మనసు ఎటువంటి మనసు అంట? యజమానుని యొక్క మేలు కోరుతుంది ఈ పాప. వాస్తవానికి ఆ పాప ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఒక బానిసగా బ్రతుకుతుంది, ఒక బానిసగా ఉంటుంది, ఆ ఇంట్లో పని పాపగా ఉంటుంది. ఆ పాపకి మంచి ఏమిటో చెడేమిటో అక్కడైతే ఏమీ రాయబడలేదు. కానీ ఆ పాప కోరుకునేది ఏంటిదంటే తన యజమానుడు బాగుండాలి, తన యజమానుడు క్షేమంగా ఉండాలి. నా యజమానుడు బాగుంటే, నా యజమానుడు కనుక క్షేమంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఈ దేశానికి మేలు మాత్రమే కాదు, కానీ ఈ ఇంట్లో సమాధానం ఉంటుంది,
ఉండింది. భార్యాభర్తలు ఎప్పుడు కూడాను, ఈ కుటుంబంలో ఎప్పుడు కూడాను అతనికున్న రోగము చేత, అతనికున్న బలహీనత చేత, అతడు బయట ఏ పేరన్నా ఉండని, ఏ వస్త్రాలు వేసుకొని కప్పుకొని తన రోగాన్ని దాచిపెట్టుకుంటూ ఉన్నప్పటికీ అతని భార్య పిల్లల దగ్గర తలదించుకునేటువంటి పరిస్థితి, అతని రోగం అతనికి అవమానాన్ని తెస్తుంది. ఇదంతా గమనించిన ఆ పాప, నా యజమానికి ఇలానే కావాలి, వాడు ఇలానే నాశనమైపోవాలని కోరుకోవట్లా. ఆ పాప కోరుకునేది ఏమిటంటే, నా యజమానుడు బాగుండాలి, తన యజమానుని బాగు కోరే వ్యక్తిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ చిన్న పాప ఏం కోరుకుంటుందండి? యజమానుడు బాగుపడాలి, యజమానుడు బాగుపడాలి అనేసి తను కోరుకుంటుంది. వెంటనే ఆ మాటను వెళ్ళి తన యజమానురాలికి తెలియజేసిందంట. తన యజమానురాలికి అంటే నయమాను భార్యకు తెలియజేసింది. ఎప్పుడైతే నయమానుకి ఈ మాట తన భార్య తెలియజేసిందో, ఆ మాటలో మనకి ఏమర్థమవుతుందో తెలుసా అండి? తను కూడా కోరుకుంటుంది. ఏమి కోరుకుంటుంది? నా భర్త బాగుపడాలి, నా భర్త బాగుపడాలి. ఇప్పుడు నయమాను భార్యను మనం గమనిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం, భర్త బాగు కోరేటువంటి మనస్సు. రెండవది ఏంటిదండి? మొదటి మాట యజమాని మేలు కోరే మనస్సు, రెండవది భర్త బాగు కోరే మనస్సు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ నేను తెలియజేసేటువంటి విషయం ఏమిటి అనగా, ఆడపిల్లలు మరి ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ చాలా మంచోళ్ళు. మీ అందరికీ కూడా, పరిశుద్ధులకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. మా చర్చిలో నేను సేవకుడిని, 2 సంఘాలు నేను కలిగి ఉన్నాను, చిన్నయో పెద్దయో దేవుడు ఇచ్చినటువంటి సంఘాలు. మా చర్చిలో ఒక అక్క ఉంది. అక్క పేరు అడగొద్దు, పొరపాటున అక్క పేరు, ఇక్కడ ఉన్నటువంటి అక్క పేరు ఒకటి అయితే, తర్వాత అన్న ఏం తమ్ముడు ఆ పేరు ఈ పేరు ఒకటి చెప్పి నా మీద తలనొప్పి తెచ్చినావు అని అంటాడు. ఎందుకు వచ్చిన బాధ? ఆ అక్క ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ ఆయనకి ప్రతి 2 నెలలకో 3 నెలలకో మంచిగా ఒక స్కీమ్ తయారు చేస్తుంది. ఏం స్కీమో తెలుసా? ఏం చెప్తుందో ఏమో తెలియదు. ఆ అక్క చాలా మంచిది. మీరు కాదండి, మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈడోళ్ళ గురించి కాదు, ఆడోళ్ళ గురించి చెప్తున్నాను. మీరు అందరూ మంచోళ్ళు. ఆమె ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ ఆయనకి ఏ మాయ చేస్తుందో, ప్రతి 3 నెలలకు ఒక 25-30 వేలు పుట్టింటికి సప్లై అయిపోతాయి. చక్కగా ప్రతి 2 నెలలకి 3 నెలలకి, ఏమయ్యా మా పుట్టింటోళ్ళు ఇక స్టార్ట్ చేస్తుంది పద్ధతి కదా. ఆడవాళ్ళకు తెలిసినంత ఆ మంచి మంచి సీక్రెట్లు ఎంత కాలమైనా కానీ మేము తెలుసుకుందామని ప్రయత్నం చేసినా మాకు రావు. జనరల్గా ఆడపిల్లలు పుట్టింటోలో బాగు కొడతారు. పుట్టింటోలో బాగు కాదు కోరాల్సింది. వాక్యము తెలియజేస్తుంది, ఈ వ్యక్తి కానీ ఆ వ్యక్తి కానీ తన తల్లిదండ్రులను వదిలేసి తన భార్యను లేక తన భర్తను హత్తుకుంటారు. భర్త భార్య బాగు కోరాలి, భార్య తన భర్త బాగు కోరాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరం. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, నీ భార్య లేక నీ భర్త బాగు కోరే మనసు నీవు కలిగి ఉండాలి. అతడు ఆరోగ్యంగా ఉండాలి, అతడు క్షేమంగా ఉండాలి. నీ జీవితంలోనే అన్నీ కూడా పక్కన పెట్టేసేయి. నీ పుట్టింటోళ్ళ ఆలోచనలు పక్కన పెట్టేసి, పట్టించుకోదని చెప్పట్లేదండి. వారికంటే శ్రేష్టమైన వాడు, వారందరికంటే ఇంకా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి నీ భర్త. అంటే మా చెల్లెమ్మ, ఒక చెల్లెమ్మ ఉంది, ఆ పిల్ల పేరు కూడా నేను చెప్పాను. 6 నెలలు కూడా కాదు, నెలన్నర 2 నెలలు, సంవత్సరంలో దాదాపుగా 7-8 సార్లు హైదరాబాద్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ పుట్టిల్లు ఎక్కడ అంటే విజయవాడ పక్కన ఉండవల్లి. అమ్మాయి ఎప్పుడు అనుకుంటే అప్పుడు పుట్టింటికి పోవాలనుకుంటుందో తెలుసా? ఒక 2 నెలలు ఎక్కడికి పోలేను అన్నాను. ఏం తమ్ముడు అంతా బాగున్నాంట? బాగున్నాను. ఏంది మీ ఆవిడకి ఈ మధ్య తలనొప్పి రాలేదు అన్నాను. ఏందన్న అట్లా అంటావని. మరి తలనొప్పో కడుపు నొప్పో కాలు నొప్పో వస్తుంది కదా, మరి పుట్టింటికి పోవాలంటే అయ్యే కదా వచ్చేది. విచిత్రమైన విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ పనిచేయదంట. వాళ్ళ ఊర్లో వాళ్ళ పుట్టింటి పక్కన ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్ ఇంజెక్షన్ ఈ అమ్మాయికి పనిచేస్తుందంట. ఎంత మంచోళ్ళో మీరు కాదండి, మా వాళ్ళండి, మీరు చాలా మంచోళ్ళు. హల్లెలూయా. పుట్టింటికి పోవడం కాదు, భర్త బాగు కోరే మనస్సును కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ మాటను నయమాను ఏం చేశాడు అని అంటే, నయమాను వినేసి ఆ మాటను వెళ్ళి తన రాజుకు తెలియచేస్తున్నాడు. ఎప్పుడైతే రాజుకి మాట తెలియజేస్తున్నాడో చూద్దాం రండి. ఒకసారి చూడండి, ఎన్నో వచనాన్ని చూద్దాం, 4వ వచనాన్ని చూద్దాం. నయమాను రాజు నొద్దకు పోయి అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రికను పంపించదనని ఆజ్ఞ ఇచ్చను గనుక
తర్వాత అతడు కొన్ని కానుకలు తీసుకొని పోతాడు, పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ రాజు, సిరియా దేశము రాజు తన దాసుని మేలు కోరేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, తన దాసుని క్షేమం కోరేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ముందు మనం చూస్తున్నాం ఆ పాప చిన్నది తన యజమానుని మేలు కోరే వ్యక్తిగా ఉన్నది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రాజు, ఆ దేశం యొక్క రాజు ఇప్పుడు ఈయన ఏం కోరుతున్నాడంటే తన దాసుని మేలు కోరుతున్నాడు. హల్లెలూయా, చక్కని మాట కదండి. మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ యొక్క మేలు కోరేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మనకు పరిచయస్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మేలు కోరే వ్యక్తులుగా ఉండాలి. నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, ఇదంతా చెప్పలేదు, ఇవన్నీ ఏవి కూడా మాట్లాడట్లేదు. వెరీ సింపుల్గా, సరే మంచిది, నీకు ఆ దేశంకి వెళ్తే నీకు బాగవుతుంది అనుకుంటున్నావు కదా, నా వల్ల అయింది నేను చేస్తాను, నేను ఒక రాజుగా ఉన్నాను కదా, ఆ దేశం రాజుకి నేను ఒక లెటర్ రాస్తానని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి రాజుకి లెటర్ రాసేసి పంపేయడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా, తన దాసుని మేలు కోరే వ్యక్తిగా ఇతను కనబడుతున్నాడు. మొదటి మనసు ఏంటిదంటే, మొదటి మనస్సు యజమానుని మేలు కోరే మనస్సు. రెండవ మనసు ఏంటిదండి, తన భర్త మేలు కోరే మనసు. మూడవది ఏంటిదండి, తన దాసుని మేలు కోరే మనసు. వెళ్దాం, ఇంకొంచెం ముందుకు సాగుదాం. ఆ తర్వాత ఈ రకంగా ఆ సిరియా దేశం యొక్క రాజు ఒక లెటర్ రాసి ఇశ్రాయేలు దేశం యొక్క రాజునకు ఆ లెటర్ పంపించాడు. పంపించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. 6వ వచనంలో చూసుకుందాం. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగము నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యుద్ధకు అతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణమును అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడి. ఈ రాజు మనసు తొందరపడే మనసు. నాలుగోది ఏంటిదండి, తొందరపడే మనసు. చాలా సందర్భాల్లో మనము పరిస్థితిని అర్థం చేసుకోం, ముందు వెనకాల అర్థం చేసుకోం, ఇష్టానుసారంగా మాట్లాడిస్తుంటాం, ఇష్టానుసారంగా స్టేటస్లు పెట్టేస్తూ ఉంటాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ పని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది, దీని వెనకాల వచ్చేటువంటి పర్యావసానం ఏంటిది, అవి ఆలోచన చేయం, మనం పట్టించుకోం. మనం దాని ద్వారా ఎంత నష్టపోతామో తెలుసండి. కొన్ని పనులు, కొన్ని మనస్సులు, కొన్ని బంధాలు ఎలా ఉంటాయో తెలుసండి. మీరు వేసేటువంటి ఒక చిన్న తప్పటి అడుగు, మీరు మాట్లాడేటువంటి ఒక చిన్న తప్పుడు మాట ఆ బంధాన్ని, బంధుత్వాన్ని కట్ చేసి పడేస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, మీరు పనిచేసే ఉద్యోగంలో కూడా యజమాని ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ 2 నిమిషాలు, ఆ 2 క్షణాలను తలదించుకొని బయటకు వస్తే అయిపోయేదానికి నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుతూ ఉన్న ఉద్యోగం పోతుంది, రోడ్డు మీద పడతాం. తొందరపడే మనస్సు. చాలామంది జీవితాల్లో ఇటు తొందరపడేటువంటి వ్యక్తిత్వం ద్వారా, చాలామంది యూత్ తొందరపడేటువంటి వ్యక్తిత్వం ద్వారా ఏ అమ్మాయో ఏ అబ్బాయో కనపడగానే కాస్త 2 మంచి మాటలు చెప్పగానే చిన్నప్పటి నుంచి పెంచినటువంటి తల్లిదండ్రులను పక్కన పడేసి ఈ ఫేస్బుక్, ప్రేమలు, స్టేటస్లు, వాట్సాప్లు, వాటిని చూసి వీటిని చూసి అన్నీ పక్కన పడేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తొందరపడే మనస్సు ఇది ఎవరికి కూడా ప్రయోజనకరమైనది కాదు. ఇంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి రాజు బట్టలు చింపుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కనుక మనం గమనిస్తే, నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ త్వరగా చెప్పేటువంటి విధానంలో నేను ముందుకు సాగుతున్నాను. ఈ మాట ఏం జరిగిందో తెలుసా అండి, చూడండి 8వ వచనం చదవండి. వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయులలో దేవుని ప్రవక్త ఒకడు ఉన్నాడనేసి అతడు తెలుసుకొనున్నట్లుగా ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా, దేవుని చిత్తమును చేసే మనస్సును కలిగి ఉన్నాడు సేవకుడు. ఏ మనస్సునండి? దేవుని చిత్తమును చేసేటువంటి మనస్సుని.
ఎన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వాల్ని, మనస్సులను, జీవితాలను మనం చూస్తున్నామో గమనించండి. మనకు తెలిసిన వాక్యమే. అయినను ప్రభువుల వారు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సేవకుడు ఎప్పుడు కూడాను ఆయనకు నచ్చింది చేయటానికి అతడు ఇష్టపడడండి. ఈ నిజమైనటువంటి సేవకుడు దేవుని చిత్తంలో చేయటానికి, దేవుని నామాన్ని మహిమపరచటానికి, దేవుని ఘనపరచటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని నామమును అన్నిటికంటే ఉన్నతమైన నామముగా ఉంచటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలీషా ప్రాఫెట్, ఎలీషా ప్రవక్త ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని చిత్తంను చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ దేశంలో దేవుని సేవకుడు ఒకడున్నాడు. ఆ దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఈ పని చేస్తాడు. ఏ పని? ఇతనికి కలిగిన కుష్ఠరోగం మాన్పుటకు నేను దేవుడనా, నా వల్ల అవుతుంది అన్నటువంటి ఆ రాజు మాట కానివ్వండి, సిరియా దేశం నుంచి వచ్చేటువంటి ఆ నయమాను మాట కానివ్వండి, గొప్ప గొప్ప కానుకలు తీసుకొని వచ్చాడు. విలువైనటువంటి బంగారము, వెండి, ఇవన్నీ తీసుకొని వచ్చాడు. నేను అంటానండి, సిరియా దేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు, సిరియా దేశంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళు, సిరియా దేశంలో ఉన్నటువంటి వేరే రకమైనటువంటి వైద్యులు కానివ్వండి, ఎవరైనా కానీ అతన్ని బాగు చేయొచ్చు కదా. అతనికి ఉన్నటువంటి వాళ్ళ రాజుకి, అతనికి ఉన్నటువంటి అధికారము చొప్పున ఎవరిని పిలిచినా కానీ వాళ్ళు బాగు చేస్తారు కదా. ప్రయత్నాలు చేసి ఉండడా? చేసే ఉంటాడు. బాగుపడాలా. సిరియా దేశం యొక్క ఆ దేశంలో కూడాను దేవుడు తలంచుచున్నాడు. ఏమని తలంచుచున్నాడు? ఈ వ్యక్తిని బాగు చేసి, ఈ వ్యక్తి ద్వారా ఆ దేశములో నేను సాక్ష్యమును పొందబోచున్నాను అనేసి. హల్లెలూయా. నీ జీవితాల్లో కూడాను దేవుడు కొన్నిసార్లు కార్యము చేయుట చేత ఆ కార్యము వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి, వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దేశ ప్రజల దగ్గరికే కాదు, జాతుల దగ్గరికే కాదు, స్థలాల దగ్గరికే కాదు, యేసు ప్రభు నామాన్ని కొనిపోయి ఆ ప్రాంతంలోనూ సాక్షి బిడ్డగా ఉండటానికి దేవుడు ఒక యాజకుని, ఒక ప్రవక్తను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈ హల్లెలూయా మినిస్ట్రీస్ పరిచర్యలో ఆ రకంగా బాగుపడి అనేక ప్రాంతాలకు వెళ్ళి దైవజనులు ఏలియన్న గారు ప్రార్థన చేస్తే బాగుపడ్డ వాళ్ళు కోకొల్లలండి. అవే గనక అన్నగారే గనక రాయడం ప్రారంభించి ఉంటే ఈ పాటికి ఒక 25-30 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకానికి ఒక 400-500 పేజీలతో ఒక 25-30 పుస్తకాలు కంప్లీట్ అయిపోయేటి. మేము ఆ రకంగా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడాల. ఆనాటి నుంచి బూత్ బంగ్లాలో ప్రార్థన ప్రారంభించిన నాటి నుంచి ఈనాటి వరకు అన్నగారు ఆ రకంగా చేయడానికి ఇష్టపడాల. ఏదేమైనాను దేవుని నామము ప్రకటింపబడాలి. హల్లెలూయా. ఈ ప్రవక్త కోరుకుంటున్నాడు, నేను దేవుని పేరిట అతని జీవితంలో దేవుడు చెప్పిన విధంగా నేను కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాను, నేను పని చేయటానికి ఇష్టపడుతున్నాను, దేవుని నామాన్ని అతనికి పరిచయం చేయటానికి ఇష్టపడుతున్నాను అనేసి ఈ సేవకుడు కోరుకుంటున్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముందు ఏ మనసు అండి? చిన్నదాని మనసు. చిన్నదాని మనసు ఏ మనసు? యజమాని మేలు కోరే మనసు. తర్వాత ఆ నయమాను భార్య, భర్త బాగు కోరే మనస్సు. సిరియా దేశం రాజు ఆయన ఏం కోరుతున్నాడు? తన దాసుని బాగు కోరేటువంటి మనస్సు. తర్వాత ఎవరు? ఇశ్రాయేలు దేశం యొక్క రాజు, తొందరపడేటువంటి మనస్సు. తర్వాత ఆ ప్రవక్త, ఈ ప్రవక్తది ఏ మనస్సు? దేవుని చిత్తాన్ని చేసే మనస్సు. ఇప్పుడు సిరియా దేశం యొక్క సైన్యాధిపతి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన్ని పైకి కిందికి చూడటానికి కూడా బయటికి రాలా, ఏమీ లేదు. ఆ పాస్టర్ గారు లోపలే ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్కి మాట చెప్తున్నాడు, అరే ఒక వ్యక్తి వస్తున్నాడు కానీ ఒక పని చేయండి నాన్న. ఏం చేస్తారో తెలుసా? మీరు వెళ్ళి ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి రమ్మని చెప్పండి అని చెప్పేశారు. ఏమని చెప్పారు? 7 సార్లు మునిగి రమ్మని చెప్పండి. కనీసం పాస్టర్ గారు బయటికి రాలా. ఎందుకు రాలేదు, ఏం జరిగిందన్నటువంటి విషయాలు నేను మీకు తెలియజేస్తాను. కానీ బయటికి రాలా. ఈ మాట వినేటప్పటికి చూసుకుందాం. ఆ మాటను కూడాను 10వ వచనాన్ని చదవండి. 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని, నయమాను మనసు ఏ మనసు అంట? కోపగించే మనసు. ఏ మనసు అంట నయమాను మనసు? హల్లెలూయా.
చెప్దామందరం, చేతులెత్తి చెప్దామందరం. ఏ మనసు అంట? నా మీద ఎందుకమ్మా మీకు అంత కోపం? అడిగినప్పుడు చెప్పొచ్చు కదా. కోపంగా చూస్తున్నారు ఎందుకు? ఏ మనసు తమ్ముడు? ఏ మనసు? ఎవరికి? నయమానికి ఏ మనసు? కొత్త ప్రసంగం తయారు చేసుకుంటున్నావా? బిజీనా? ఓకే ఓకే, నో ప్రాబ్లం, తయారు చేసుకో. ఏ మనసు? ఎవరికి ఉన్న మనసు? జాన్పాల్ ఏ మనసు? ఎవరికి? కదా, నీకైతే కాదుగా, నీ పక్కోళ్ళకైతే కాదుగా, మీకే మనసు ఉంది? అవన్నీ తెలియదన్న. మాకున్నది ఒకే ఒక్క మనసు, మాయ మనసు అన్నా. ఏ మనసు అంట? ఏ మనసు అంట? ఊరుకండి పాస్టర్ గారు, అంత మాట అంటారు. లేదండి, ఉన్న మాటే. చర్చిలో ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధులో కదా. చర్చిలో ఉన్నప్పుడు మా అక్క ఉంది. ఏం చేద్దాం, సేవకులకు అన్నీ చాలా కామన్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. చర్చికి వచ్చినప్పుడు ఒకసారి ఒక అన్న ఫోన్ చేసిండు నాకు. అన్న, జస్ట్ నేను ఫోన్ చేస్తాను, మెల్లిగా నువ్వు ఏం మాట్లాడకు అనేసి ఫోన్ చేసి ఆడబెట్టిండు. ఆడబెడితే నేను వింటుంటే ఫోన్లో నాకు కఠిన పదాలు, భయంకరమైన బూతు పదాలు వినబడుతుంటే ఇదేదో స్వరం నేను విన్నట్టే ఉంది కదా అనేసి అనుకున్నాను. అరే, ఇది ఆ చెల్లి స్వరం కదా అనేసి నాకు గుర్తొచ్చింది. మా ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక 3 వీధులు దూరం ఉంది. నేను బండేసుకొని అక్కడికి పోయేటప్పటికి ఆ చెల్లెమ్మ ఎంత మంచి మాటల చేత ఆమె పిల్లలని వాళ్ళ ఆయన్ని గౌరవిస్తుందో మీకు అర్థమైపోయింది అనుకుంటా కదా. ఎంత మంచి మాటలో. నేను అనుకున్నాను కదా, ఈ చెల్లమ్మ మా చర్చిలో ఉండడం మాకు ఎంత ఆశీర్వాదమో అనుకున్నాను. కానీ ఆ మాటలు విన్న తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ అమ్మాయిని పోయి ఇట్లా చూసేసి అమ్మ ప్రైజ్లాడని చెప్పేసి వచ్చేసిన. అన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య అంటుంది. ఇంకేం ఆగుతాం? అంత చక్కని మహాభారతాన్ని, ఒక చక్కని ఏమంటారు స్తుతి, ఆ మాటలు విన్న తర్వాత ఇంకేముంటాం? ఉండబుద్ధి అవుతుందా? కోపగించే మనస్సు. మీకు ఎప్పుడైనా కానీ కోపం వస్తే, నేను చాలా నష్టపోయానండి నా కోపంతో, భయంకరంగా నష్టపోయాను. ఎంత నష్టపోయానో తెలుసా? కొందరికి పెద్ద మనుషులు అంటూ ఉంటారు మూగ కోపము అని అంటారు. అది ఇంకా దారుణమైంది, భయంకరమైంది. ఆ కోపము క్యాన్సర్ కంటే అసహ్యకరమైంది తెలుసా? ఆ కోపం లోపల నీకు తెలియకుండా లోపల అదొక రకమైనటువంటి కుళ్ళును అది కలిగిస్తుంది. నీ అంతరంగాన్ని అది చంపేసే విధంగా తయారవుతుంది. ఈయన అనుకున్నాడు, నేనేంటి, నా హోదా ఏంటి, నేను ఏ రకంగా ఉన్నాను? నువ్వు ఏ రకంగా ఉన్నా కానీ నీకున్నటువంటి జబ్బు ఏంటిది అది మాట్లాడు కదా. కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, అన్నీ మర్చిపోయి వాళ్ళ డాబు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లనే మా చర్చికి ఒకళ్ళు వచ్చారు. ఒక అక్క వచ్చేసి, నేనెవరో నీకు తెలియదు అన్నారు. నీ ఎవరన్నా కానీ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చావా లేదా అని. అవునను. దా మోకరించు, అంతే కదా. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నీ స్థితి, నీ హోదా నాకెందుకు? కోపగించుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? హల్లెలూయా. చెప్దామందరం. అదేంటో మనకు మనుషులకు వచ్చినంత కోపం వస్తుంది. మీరు గురించి కాదండి, మా గురించి, మా వాళ్ళ గురించి చెప్పుకున్నాను. ఎట్లాంటి కోపం వస్తుంది? మనుషులకు వచ్చినంత కోపం వస్తుంది కదా. అదేందో విచిత్రం. నువ్వు అంటే వేరే వాళ్ళు ఏది చెప్పినా చాలా మంచిగా అనిపిస్తుంది. నీ భర్త చెప్పే మాట అదేదో విషపు మాటలాగా కనపడుతుంది. మీ తల్లులు చెప్పే మాట, మీ తండ్రి చెప్పే మాట నాన్న ఎలా అనిపిస్తుంది మీకు? ఆ ముఖాన్ని అప్పుడు ఒక ఫోటో తీసి, ఆ ఫోటో తీసేసి స్టేటస్ పెట్టాలి, అప్పుడు సూపర్ ఉంటుంది. కోపగించే మనసు కదా. అట్లాంటి పిక్స్ తీయటానికి ట్రై చేయాలి జాన్ తమ్ముడు. ఆ కోపగించేటప్పుడు ఆ పిక్స్ తీసేసి ఒక మంచిగా చేసేసి మన చర్చిలో ఉన్న వాళ్ళవి ఒకసారి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కోపగించే మనసు, కోపగించే మొక్కలు అనేసి ఒక ట్రైలాగా వేసేయాలి, సూపర్ ఉంటుంది. మీ ముఖం ఒకసారి కోపం వచ్చినప్పుడు ఒక సెల్ఫీ తీసుకొని పెట్టుకోండి, ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు అనిపిస్తుంది నిజంగా దేవుడు ఆదామును కాదు, కోతి నుంచే మనిషిని కలగజేసాడు, కన్ఫామ్ అయిపోతుంది. హల్లెలూయా. కోపగిస్తే నువ్వు మనిషివని మర్చిపోయి పశువులాగా ప్రవర్తిస్తావు. కోపగించే మనసు నీకు చాలా భయంకరమైనటువంటి కీడును తెస్తుంది.
నా జీవితంలో ఇలా కోపగించుకొని, ఇలా కొంచెం తొందరపడి, నేను 1999 మైక్రో ఎలక్ట్రానిక్స్ ఢిల్లీలో నేను ఉద్యోగం చేసేటువంటి సమయంలో ఒక చిన్న మాట, నా పక్కన ఉన్నటువంటి నా కొలీగ్ ఒక మాట అన్నందుకు కోపగించి ఒక చిన్న కంప్లైంట్ రాశాను. కంప్లైంట్ పని చేశాను. నేను చేయగానే వాళ్ళు ఏమనకుండా, వీడి దగ్గర నేనేంది ఉద్యోగం చేసేది, ఆ రోజుల్లోనే నా జీతం, ఆ రోజుల్లో 2000 ఆ రోజుల్లో ట్రైనింగ్లోనే 20,000 జీతం, నాతో పాటు చేసేటోడికి ఈ రోజున 3.5 లక్షల జీతం. వదిలేసి వచ్చాను. కోపంతో చాలా ఉద్యోగాలు, కోల్గేట్ కంపెనీలో, ఐసిఐసిఐ బ్యాంక్లో చాలా ఉద్యోగాలు నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కుటుంబంలో నా రిలేషన్, కుటుంబంలో నా భార్యతో కూడా కొన్ని సందర్భాల్లో నేను ఈ కోపం చేత ఆ అమ్మాయిని కొట్టాల్సినటువంటి పరిస్థితి. ఒక సేవకుడిగా ఉన్నప్పటికీ ఎంత నష్టపోయానో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. అలాంటి తప్పు పనులు మీరు చేయకూడదు. నష్టపోతాం మనం. కోపగిస్తే ఏమొస్తుందండి మనకి? నీ అహం సాటిస్ఫై అవుతుంది, ఈగో సాటిస్ఫై అవుతుందేమో, కానీ ఎంత నష్టపోతామో ఆలోచన చేయండి. ఆ క్షణానికి నార్మల్ అని అంటాం, తర్వాత ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడుతుంది, తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ముందు నీతో ఉన్నంత ప్రేమతో ఉంటుందా అండి? ఎంత దూరం అయిపోతుందో తెలుసా? ఇలా కోపగించే మనసుతోని నీ పిల్లలు నీ దగ్గరికి కూడా రారండి. నీ పిల్లలు నిన్ను ప్రేమతో నాన్న అనేసి అమ్మ అని కూడా పిలవరు. నీకు సెల్ ఫోన్లో ఊరందరితో చాటింగ్లు చేయటానికి, వాళ్ళతోని వీళ్ళతో మాట్లాడటానికి కావాల్సినంత టైం ఉంటుంది. పుట్టింటి వాళ్ళతో, అక్క చెల్లెళ్ళతోని, వాళ్ళతో మాట్లాడుకోవడానికి కావాల్సినంత టైం ఉంటుంది. పిల్లలతో గడపడానికి టైం ఉండదే, పిల్లలతో మాట్లాడటానికి టైం ఉండదే. ఎంత మంచోళ్ళో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పరు. ఎందుకు చెప్తారు? కోపం వచ్చేసింది మీకు. చెప్పాను కదా, మనుషులకు వచ్చినంత కోపం వస్తుంది మనకి అనేసి. ఎందుకు చెప్తాం మనం? వేరే వాళ్ళకు అవసరమైతే పరిగెత్తుతాం. నీ ఇంట్లో పరిస్థితి ముందు చక్కదిద్దుకోవాలి. నయమానుకు కోపం వచ్చేసింది. ఆ మాట ఇంకోసారి చదువుకుందాం. ఎక్కడుంది ఆ మాట? 11వ వచనంలో. అందుకు నయమాను కోపము తెచ్చుకొని అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి ఆడించి మాన్పునని నేను అనుకొంటిని. కదా, చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఎదుటోడు లేకుంటే, నువ్వు అనుకున్నట్టు ఎదుటోడు లేడు అనుకోండి. కొన్నిసార్లు ఏమనుకుంటామో తెలుసా? ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికీ కూడా చక్కగా అర్థమవుతుంది. తమ్ముడు ఇట్రా. కొత్త మెసేజా? ఇంకా కంప్లీట్ కాలేదా? ఓకే, ప్రిపేర్ అయిపో. వెరీ గుడ్. కాకుంటే సేవకుడు చెప్పినప్పుడు ఇక్కడ మెసేజ్ ఇది రాసుకోవాలి, నీ మెసేజ్ కాదు. కోపగించుకుంటున్నావా? కోపం లేదా అంటే నువ్వు మనిషివి కాదనమాట. మనిషివేనా? సరే, స్తోత్రం, హల్లెలూయా. ఈ తమ్ముడు, ఓకే, చెల్లి ఉందా? చెల్లె ఉందా? ఉంది అనుకో. ఓకే, అలా ఉండు. ఈ తమ్ముడికి ఒక చెల్లి ఉంది, పెళ్లి చేద్దాము అనుకున్నాడు. అనుకొని ఎప్పటి నుంచో మా ఇద్దరికి పరిచయం ఉంది. పరిచయం ఉంటే నా దగ్గరికి వచ్చాడు. వచ్చేసి, అన్న తమ్ముడి చెల్లెలు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నానన్నా, కొంచెం ఏదన్నా మీరు సహాయం చేస్తే బాగుంటుంది అంటే నేనేమంటానంటే, కష్టం నాన్న, కానీ ఏదో ఒకటి చేస్తా పో అని చెప్తాను. ఏమని చెప్పాను నేను? కష్టము, కానీ ఏదో ఒకటి చేద్దాము, నువ్వు వెళ్ళు అని చెప్పాను. సరే అన్న మాట ఇచ్చాడు, ఏదో ఒకటి చేస్తాడు కదా అనేసి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 వారాల తర్వాత వచ్చి కనిపించి అని చెప్పిన తర్వాత 2 వారాల తర్వాత పెళ్లి పత్రిక అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తే నేనేమనుకున్నానంటే, సరే ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా ఉన్నాడు కదా, పరిచయం ఉంది కదా, ఒక 10,000 20,000 ఇద్దాము అనుకొని నేను ఒక 20,000 రెడీ చేసి పెట్టుకున్నాను ఇద్దాము అనేసి. ఈయన ఏమనుకుంటున్నాడో తెలుసా? ఈయన ఏమనుకుంటున్నాడంటే, పీటర్ అన్న చాలా మంచోడు, హైదరాబాద్ సిటీలో ఉంటాడు కదా, అక్కడ కారులో తిరుగుతాడు కదా, ఆయనకి ఏం తక్కువ, సూపర్, 50,000 ఇస్తాడు అనేసి ఈయన అనుకుంటాడు. ఏమనుకుంటుండినా? నేనెంత అనుకున్నాను? వచ్చాడు, ఆ పెళ్లి కార్డు తీసుకొని చాలా సంతోషం నాన్న, ఇదిగో నా వల్ల అయింది ఇదే అనేసి నేను 20,000 ఇచ్చాను. 20,000 తీసుకొని పోయి బయటికి, అంటే కవరు పెట్టేసిస్తే బయటికి వెళ్ళి తీసుకొని దాన్ని చూసేసి ఎట్లా ఫీల్ అవుతాడు? ఇదేనా ఆయన ఇచ్చింది? ఏమనుకున్నాడు ఈయన మనసు లోపల? 50,000. ఎంత అనుకున్నావు? చెప్పబోయ్ అంటే మళ్ళీ ఈరోజు ఇస్తే ఈరోజు ఈ మాట చెప్తే రేపు మళ్ళీ నువ్వు అడుగుతావని అన్నట్టుగా ఉన్నావు నువ్వైతే. ఎంత అనుకున్నాడు ఆయన? నేను ఎంత ఇద్దాం అనుకున్నాను? ఆయన హ్యాపీ అయ్యాడా, బాధపడుతున్నాడా?
బాధపడుతున్నాడు. ఆయన బాధపడటానికి కారణం నేనా? అనవసరమైన ఊహించుకొని అనవసరమైన నేను ఇంకా కూర్చోమనలా అంత తొందరగా నేను కూర్చోమన్ను. అనవసరమైన ఊహించుకొని బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? మీ ఆయన ఇట్ట అంటాడు అట్ట అంటాడు ఏది అది ఇవన్నీ సోది పక్కన పెట్టు. ఊహించడాలు మానేయాలి. మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎదుటోళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది దొరకకుంటే రాకుంటేనే మనం డిస్టర్బ్ అవుతాం. సైంటిఫికల్గా సైకలాజికల్గా చెప్తున్నాను నేను. ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నయమాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన వచ్చి నా తల నుంచి కాళ్ళ వరకు ఆయన చేతులు పెట్టి, నిజంగా ఆయన కనుక ఆ రకంగా చేసి ఉంటే దేవుని పక్కన పెట్టి ఎలీషానే దేవుడిగా ఫీల్ అయ్యే వాళ్ళేమో. ఐ థింక్ సో, నేను అనుకుంటున్నాను. ఏమని చెప్పాడు అదంతా? ఇదిగో ఆయన వస్తాడు అనేసి నేను అనుకున్నా, ఆయన రాలేదు. ఆశించకు. థ్యాంక్ యూ నాన్న, కూర్చో. గుడ్. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి అక్కడ 12వ వచనంలో. కావా అనుకొని రౌద్రుడై కోపము కాస్త దేంట్లోకి కన్వర్ట్ అయిందంట అండి. రౌద్రుడై, కోపం అంటే జస్ట్ కోపగించుకోవడం, బుద్ధి లేదు అది ఇది అనేసి. రౌద్రుడై అంటే చేతికి ఏది వస్తే అది తీసుకొని నెత్తి మీద ఇసిరేయడం లాంటివి. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనానో గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు అన్నది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సేవకుని మనసు ఏ మనసు తెలుసా? ఈ దాసుని యొక్క మనసు ఏదో తెలుసా? సర్ది చెప్పేటువంటి మనస్సు. హల్లెలూయా. ఏ మనసు అండి? ఏ మనసు అండి? మనకున్నటువంటి అలవాటు ఏంటిదో తెలుసా? ఇద్దరి మధ్యలో గొడవ రాగానే మనం ఏం చేస్తామో తెలుసా? రెడీగా ఉంటాం. ఏంటిది? ఈ కిరసనాయిల్ డబ్బానో పెట్రోల్ డబ్బానో ఈ గ్యాస్ సిలిండర్ రెడీగా పెట్టుకొని ఎప్పుడు గొడవ వస్తుందా దాన్ని ఇంకా పెంచేద్దాం అనేసి ఎప్పుడు మనం రెడీగా ఉంటాం. మీ గురించి కాదండి నేను చెప్పేది, మా వాళ్ళ గురించి నేను చెప్పుకుంటున్నా. హల్లెలూయా. చెప్పరా శబ్దం అందరం? ఏ మనసు అంట? సర్ది చెప్పే మనసు. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరిచేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. గొడవ వచ్చినప్పుడు దాన్ని పెంచేటువంటి విధానంలో మనం ఉండకూడదు. సర్ది చెప్పాలా. భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినాయి అనుకో, ఆడపిల్లలు జాగ్రత్తగానండి, తల్లులు జాగ్రత్తగానండి. గొడవపడి నీ కూతురు రాగానే అల్లుడి మీదనో వాళ్ళ అత్తగారి మీదనో ఏదైనా చెప్తే దాంట్లో పెట్రోల్ పోయకండి మీరు, గ్యాస్ సిలిండర్లు ముట్టేయకండి మీరు, అంటే దాన్ని పెంచేటువంటి పనులు చేయకండి మీరు. సర్ది చెప్పండి. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక చెల్లి ఫోన్ చేసింది. ఎప్పుడు ఫోన్ చేసిందో తెలుసా? రాత్రి 12:45కి ఫోన్ చేసింది. ఏమని చేసిందో తెలుసా? ఈనాడు చాలా బాగుంటుంది కథ. ఏమని చెప్పిందంటే, అన్న అర్జెంటుగా రా అన్నది. నేను అనుకున్నాను ఏమైంది, ఏమైనా కింద పడ్డదో కాలో చేయి ఇరిగిందని పరిగెత్తుకుంటూ పోయాను. నేను ఆ టైంకి పోయేటప్పటికి 1:15 అయింది వాళ్ళ దగ్గరికి పోయేటప్పటికి. ఆమె ఏమంటుందో తెలుసా? అన్న ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిన వీడితో నేను కాపురం చేయను అన్న అంటుంది. ఏమంటుంది ఆమె? ఈ 10th క్లాస్ ఫెయిల్ అయినోడితో నేను కాపురం చేయను అన్నాను. నాకు డౌట్ వచ్చేసి, నువ్వేం చదువుకున్నావు నాన్న? నేను 10th పాస్ అన్నా. ఆమె ఏంటిదంట? 10th పాస్ అంట. 10th క్లాస్ ఫెయిల్ అయిన మూర్ఖునితోనంట. ఏమంటుంది? అక్క ఎంత చదువుకుందో చాలా మంచిది కదా. పక్కనటువంటి వాళ్ళు చెప్పలేక తలబట్టుకొని ఉంటే, ఏం చేసినావు తమ్ముడు అన్న ఇసుకిస్తుంది అన్న. ఎందుకు ఇసుకిస్తుంది అంటే క్రిస్మస్ కంట వాళ్ళ ఆయన ఈ చెల్లమ్మకి అంటే ఆయన భార్యకి వాళ్ళ అమ్మకి ఒకే రకమైన చీర కొన్నాడంట. ఏం చేసిండంట? వాళ్ళ ఆవిడకి వాళ్ళ అమ్మకి ఒకే రకమైన చీర కొంటే నేను మీ అమ్మ ఇద్దరము ఒకటేనా అని గొడవ పెట్టుకుందండి. ఎన్ని గంటలకు? రాత్రి 8:30కు స్టార్ట్ చేసింది, 12:30 వరకు జరిగి రచ్చ అయిపోయి 12:45కు నాకు ఫోన్ చేసింది. పెద్ద పాపం అయిపోయింది అది.
మీరు కాదని చెప్పినా మీరు అస్సలు ఫీల్ కావద్దు, మీరు చాలా మంచోళ్ళు. అన్న మిమ్మల్ని అలా అస్సలు పెంచండి. నాకు తెలుసుగా అన్న పెంపకం ఎలా ఉంటుందో. హల్లెలూయా చెప్పరు, నాకు తెలుసు. బెదర్స్ చెప్తున్నారు, వాళ్ళ బాధ నేను చెప్తున్నట్టుగా కనపడుతుంది వాళ్ళ ముఖాలలో. హల్లెలూయా కదా, అట్లా ఉంటారు. అట్లాంటి పనికిమాల పనులు కాదు, సర్ది చెప్పాలా కూర్చోబెట్టి. కాదమ్మా మీ ఆయన కొట్టిండు అంటున్నావు కదా, ఎందుకు కొట్టిండు? నా కూతుర్నే కొడతావా? అవును కొట్టిండు. ఎందుకు కొట్టిండో ఫస్ట్ అది అడుగు. నువ్వేం తప్పు చేసినావు ఫస్ట్ అది అడుగు. అది అడగాలి కదా, అడగరా? అడగకుండా నా కూతుర్నే కొడతా, నీ కూతుర్నే కొట్టిండు. ఇప్పుడు ఏంటిదంట? ఎందుకు జరిగింది? వాళ్ళిద్దరి మధ్యలో కారణం ఏంటిది? సమాధానపరచాలి. జాగ్రత్తగా పరిస్థితిని అర్థం చేసుకొని సమాధానపరచాలి. అంత రౌద్రంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ దాసుని మాట విని మెల్లిగా మాటకు లోబడ్డాడంటే ఎంత చక్కగా, ఎంత వినయంతో, ఎంత జాగ్రత్తగా ఆయనకు చెప్పుంటాడో. అవునా కదా? కూతురు పుట్టింటికి వెళ్ళిపోతే, అల్లుడు అలిగి బయటికి బారిపోతే ఎవరి కాపురం నాశనం అయితే లాస్ట్కి ఆ తల్లి ఏం చేయాలి? కాదు కదా. జీవితాలు ఇవి. సర్ది చెప్పడాన్ని మనం అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. మొదటి నుంచి వద్దామా? చిన్నదాని మనసు ఏ మనసు అంట? యజమాని మేలు కోరే మనసు. రెండవ మనసు ఏ మనసు అంట? భర్త బాగు కోరేటువంటి మనసు. మూడవ మనసు దాసుడు మేలు కోరే మనసు. నాలుగవ మనసు ఇశ్రాయేలు రాజు తొందరపడే మనసు. ఐదవది దేవుని చిత్తము చేసే మనసు. ఆరవది కోపగించేటువంటి మనసు. ఏడవది సర్ది చెప్పే మనసు. ఎప్పుడైతే ఈయన సర్ది చెప్పాడో వెళ్ళి, అక్కడ చదవండి ఇప్పుడు 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. చెప్పలు కొడతాం అందరం కూడా ఒకసారి. అతడు ఏమయ్యాడంట? బాగయ్యాడు. గాట్ హీలింగ్ ఇన్ హిజ్ బాడీ. స్వస్థత అన్నది అతని శరీరంలో కలిగింది. 15వ వచనం జాగ్రత్తగా వినండి. నాకు కావాల్సినటువంటి వచనము 15, 17 జాగ్రత్తగా మీరు వినాలి. ఈ 2 మాటలు నేను చదివిపించేసి నేను క్లోజ్ చేస్తాను. 15వ వచనం చదవమ్మా. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా దాని నేనేమీ తీసుకొననని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమిలాడినను అతడు ఒప్పకపోయెను. 17వ వచనం. యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? 15వ వచనానికి 17వ వచనానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గమనిస్తే మనము 15వ వచనంలో నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు. వచ్చేసి ఏమన్నాడు తెలుసా? వెరీ సింపుల్గా అనుకుందాం సేవకుడు ఏలియాను ఎలీషా ప్రవక్తగా మనం అనుకుందాం. నేనే నయమాను అనుకుందాం. నేను బాగా అయిపోయాను, వచ్చేసి ఏమన్నా తెలుసా? చిత్తగించుము సార్, మీ దేవుడే దేవుడు, ఐ యాక్సెప్ట్, నేను ఒప్పుకున్నా, సరే కానీ ఇప్పటికైతే ఈ కానుక తీసుకో, మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారు. సేవకుడు ఏమంటున్నాడో తెలుసా? ఎలీషా ప్రవక్త ఏమన్నాడంటే, ఎలీషా ప్రవక్త, ఎవరి సన్నిధిలో నేనున్నానో నీ ఒక్క రూపాయి నాకు కొద్ది తీసుకొని పో బయటికి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్లీజ్ సార్ తీసుకోండి, నా సాటిస్ఫాక్షన్, ప్లీజ్ సార్. నో, యెహోవా జీవముతోడు నేను వాటిని ముట్టను. ఎంతో సార్ ప్లీజ్ సార్, నా సాటిస్ఫాక్షన్ గురించి సార్ ప్లీజ్ సార్, మా రాజుగారు చెప్పారు, పాస్టర్ గారు, దైవజనుడా దయచేసి అంగీకరించండి, దయచేసి ఈ అర్పణ అంగీకరించండి, ఈ కానుక తీసుకో. నో 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 నో. ఏమి ఇవ్వబోయాడండి? కానుక.
కానుక ఇవ్వబోతే దైవ సేవకుడు ఏమంటున్నాడు ఇప్పుడు? నాకు వద్దే వద్దు, నాకు నీ కానుక అస్సలు వద్దు, నేను దాన్ని టచ్ చేయను. ఇప్పుడు 17వ వచనంలోకి వస్తే ఇప్పుడు ఆ సేవకుడు ఏమంటున్నాడో తెలుసా? అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ ఇతర బలి అయినను ఏ ఇతరమైనటువంటి దేవతలకు నేను ఇక 15వ వచనానికి 17వ వచనానికి తేడా ఏంటో తెలుసా? 15వ వచనంలో ఈ వ్యక్తి కేవలము దేవుడుగా ఒప్పుకున్నాడు అంతే, యేసయ్య దేవుడుగా ఒప్పుకున్నాడు తప్ప గొప్ప మార్పు రాల. 17వ వచనంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ దేవుణ్ణే నేను ఆరాధన చేస్తాను, చప్పలు కొడతాం అందరం కూడాను. 15వ వచనంలో దేవుణ్ణి ఒప్పుకుంటున్నాడు అంతే. 17వ వచనంలో ఈ దేవునికే నేను దహన బలి అర్పిస్తాను, ఈ దేవుణ్ణే నేను మొక్కుతాను, ఇంకా వేరే దేవుడు లేడు. గమనిస్తున్నారా? ఏంటి 15లో అలా అన్నాడు, 17లో ఇలా అన్నాడు? కారణం ఏంటి? 16వ వచనంలో ఉన్నది ఏంటిదో తెలుసా? సేవకుని ప్రవర్తన, సేవకుని సాక్ష్యం ఈ నయమానును మార్చింది. చెప్పలు కొడదాం అందరం కూడాను. సేవకుని ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజున ఏలియన్న గారు బైబిల్ స్టడీలో వారు చెప్తున్నటువంటి థియాలజికల్ క్లాస్లో చెప్తున్నటువంటి మాట, ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన జాగ్రత్త, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నలుగురు నిన్ను చూస్తారు, నీ ప్రవర్తన జాగ్రత్త. మా క్లాసెస్లో అన్నగారు చెప్పినటువంటి మాటలు నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ ఉన్నారు కొంతమంది. నేను మీకు చెప్తున్నాను తమ్ముడు, మీ ప్రవర్తన ఒక వ్యక్తిని ప్రభువులోకి తీసుకొని వస్తుంది, మీ ప్రవర్తన ప్రభువులో ఉన్న ఆ వ్యక్తిని దూరం కూడా చేస్తుంది. మీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. సేవకుని ప్రవర్తన స్వస్థత అతన్ని బాగు చేసిందేమో కానీ దేవుని దగ్గరికి తీసుకొని రాలేకపోయింది. కానీ సేవకుని ప్రవర్తన దేవుణ్ణి ఆరాధించే విధముగా మార్చింది. ఇంకోసారి చెప్పలు కొడదాం అందరం కూడాను. నీ ప్రవర్తన నీ అత్త నీ మీద మంచి మనసును కలిగేటట్టుగా చేస్తుంది, నీ భర్త నీవు చెప్పినట్టుగా వినేటట్టుగా చేస్తుంది. నీ ప్రవర్తన నీ యజమానుడు, నీ ఓనర్ నీకు గౌరవించేటట్టుగా చేస్తుంది. నీ ప్రవర్తన ప్రాముఖ్యమైనది. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నావు? సేవకుని ప్రవర్తన నయమాను వంటి గొప్ప పరాక్రమశాలిని మార్చింది. నీ ప్రవర్తన ఏ రకమైన ప్రవర్తనగా ఉంటుంది? అన్నయ్య మా అత్త మారట్లేదన్నయ్య, నీ ప్రవర్తన ఎలా ఉంది చెల్లెమ్మ? అన్నయ్య మా ఆయన అస్సలు మారతలేడు అన్నయ్య, నీ ప్రవర్తన ఎలా ఉంది చెల్లెమ్మ? పాస్టర్ గారండి నా పిల్లలు అస్సలు మాట వినట్లేదండి. వెరీ గుడ్. దేనికి వెరీ గుడ్? వినట్లేదు కాదు, దేనికో తెలుసా? ఇప్పటికైనా కానీ దేవుని దగ్గరికి వచ్చి ఆ మాట చెప్తున్నా. మా చర్చిలో మేము నేర్పించేటువంటి మాట, మా పరిచర్యలో ప్రభు మాకు నేర్పించిన మాట, నీ పిల్లలు మాట వినట్లేదంటే కారణం ఏంటిదో తెలుసా? నీవు దారి తప్పి తిరుగుతున్నావు కాబట్టి నీ పిల్లలు కూడాను నీవు వెళ్ళిన మార్గంలోనే వెళ్తున్నారు. నీవు మారు ముందు నీ పిల్లలు మారుతారు. నీవు మారకుండా, నీ నోటి మాట మారకుండా, నీ ప్రవర్తన మారకుండా నీ పిల్లలు ఎలా మారుతారు? ముందు నీవు మారు. నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తిని ప్రభువుని ఆరాధించే విధంగా సంపూర్ణ మారు మనసును తీసుకొని వచ్చింది. నేను ఒక తమ్ముడు అడిగాడు, అన్నయ్య నేను ఇతరులకు నేను సువార్త చెప్పాలంటే ఈ క్వశ్చన్లకు వాళ్ళకి నేను ఆన్సర్లు చెప్తే వాళ్ళు నమ్ముకుంటారంటే నేను చెప్పాను, తమ్ముడు నువ్వు చెప్పేటువంటి ఆన్సర్ వల్ల ఎవడు కూడా నమ్ముకోడు, కానీ నీ ప్రవర్తన ద్వారా ఆ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. శబ్దమందరం కూడాను. నీ ప్రవర్తన ప్రాముఖ్యమైంది. నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. నీ ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది ఆలోచన చేయి. దయచేసి అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. రాత్రి వాక్యంలో నుంచి ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడినటువంటి మాట, ఎలీషా సేవకుడు ఎందుకు తీసుకొని అన్నాడో తెలుసా? సిరియా దేశంలో ఉన్నటువంటి సేవకులకు ఉన్నటువంటి బుద్ధి ఏంటిదంటే, ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి దేవతలను ఆరాధన చేసేటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యాజకులకున్న బుద్ధి ఏంటిదో తెలుసా? ఇదిగో మేము ఇది అనుకున్నది చేస్తే మేము నీకు ఇంత కానుక పడేస్తామన్నటువంటి ప్రవర్తన వాళ్ళు కలిగి ఉంటారు. లంచాన్ని ఆశిస్తూ ఉన్నటువంటి బుద్ధి అక్కడ కనపడుతుంది. ఇక్కడ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకొని వాక్యాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను సిరియా వంటి సేవకుడి వంటి వాడను కాదు, నేను జీవము గల యెహోవా దేవుని సేవకుడను. నేను
జీవం గల దేవుని సేవకుడను. ప్రియా దేవుని బిడ్డ, ఒక్కసారి కళ్ళు మూసుకొని చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకో. 7 రకాలైనటువంటి మనస్సులను మనము చూస్తున్నాం. 7 రకాలైనటువంటి వ్యక్తిత్వాలను మనం చూస్తున్నాం. ఆ చిన్న పాప యజమాని బాగు కోరే మనస్సును మనం చూస్తున్నాం. నీవు నీ యజమాని బాగు కోరుతున్నావా? రెండవదిగా ఆ నయమాను భార్య తన భర్త బాగు కోరుతుంది. మరి నీవేం కోరుకుంటున్నావు? నీవేం కోరుకుంటున్నావు? ఎదుగో వాళ్ళు బాగు వీళ్ళు బాగు కంటే ముందు నీ భర్త బాగుండాలని నువ్వు కోరుతున్నావా? మూడవదిగా మనం చూస్తే తన దాసుడు, తన దగ్గర పనిచేసే వ్యక్తి బాగు కోరేటువంటి వ్యక్తిత్వం సిరియా దేశపు రాజు కలిగి ఉన్నాడు. 4వదిగా తొందరపడేటువంటి వ్యక్తిత్వం, తొందరపడేటువంటి మనస్సును ఇశ్రాయేలు దేశపు రాజు కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనం తొందరపడే వ్యక్తిత్వం ద్వారా నష్టపోతున్నాం. సహోదరి సహోదరుడా, తొందరపడే వ్యక్తిత్వం మనకు కూడదు. ఈ తొందరపడే వ్యక్తిత్వం ద్వారా ఎంత నష్టపోయావు ఒక్కసారి ఆలోచన చేయి. కాని మాట చెప్పి ఎంత నష్టపోయావో తెలుసా? ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఇకనైనా కానీ మారవా? ఈ రాత్రి ప్రభు నీతోని మాట్లాడుతూ నీకు తెలియచేస్తున్నాడు. నీవు మారటానికి ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి శ్రేష్టమైన మాటతో ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. సేవకుడి దగ్గరికి వస్తే దేవుని చిత్తమును చేసే మనస్సును అతను కలిగి ఉన్నాడు. అవును తండ్రి, నీ చిత్తాన్ని నేను చేస్తాను. నయమాను కోపపడే మనస్సును కలిగి ఉన్నాడు. కోపపడే మనస్సు నీ జీవితంలో నష్టాన్ని తీసుకొని వస్తుంది. నీ జీవితంలో నష్టపోవటానికి గల కారణం ఈ కోపపడేటువంటి మనస్సు. దాని నుంచి నువ్వు బయటికి రా. ఒక సేవకుడు చేసినటువంటి